బ్రో నమస్తే. నమస్తే. ఏం పేరు? వరుణ్ కుమార్. ఏం చేస్తున్నాను? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నా. ఎక్కడ చదివేది? నేను మొయినాబాద్ జేబీఐటి కాలేజ్లో హైదరాబాద్లో. సో ఉండేది ఇక్కడేనా? ఉండేది ఇక్కడనే, ప్రాపర్ ఇక్కడనే మహబూబ్నగర్. అంటే మరి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఎడ్యుకేషన్ పరంగా తెలంగాణలో? అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తా అని చెప్పడం జరిగింది, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది, ఉద్యోగాలు కూడా కల్పిస్తా అని చెప్పడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ముందు జాబ్స్ అంత ఏం రాలే, ఫీజు రియంబర్స్మెంట్ కూడా అంత ఏం లేకుండే, దానివల్ల సర్టిఫికేట్స్ కూడా కొంచెం మా సీనియర్స్కి ప్రాబ్లం అయింది కాలేజ్లో వేయనీకే. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం మేము. జాబ్స్ కూడా వస్తాయని. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏమి ఇవ్వలేదు, ముందు కూడా నోటిఫికేషన్స్ ఇచ్చిర్రు, అది పేపర్ లీక్ అయింది, చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు అంతా ఏం కాకుండా కరెక్ట్ జరిగి జాబ్స్ కరెక్ట్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. కానీ ఏదైతే చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇంటింటికి ఉద్యోగం అని చెప్పడం జరిగింది, అట్లాంటిది ఏమైనా జరిగింది అంటే గతంలో మీరు చూసిన దాని ప్రకారం? నేనేం చూడాలి, ఆ జాబ్స్ అనే ఏం రాలే. ఇక్కడ మా సీనియర్స్ కూడా ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు జాబ్స్ లేక. మేము వచ్చేసరికి జాబ్స్ ఉంటే లేవు అనే భయంతో ఉంటేమి. ఈ ప్రభుత్వంలో మళ్ళీ మాకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మేము. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంది మీ కాలేజీలలో కానీ, ఫెసిలిటీస్ కానీ ఎట్లా ఉన్నాయి? మా కాలేజీలలో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, ఎడ్యుకేషన్స్ కూడా బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు జాబ్స్ కూడా ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తామన్నారు, పడ్డది. ఇది ఇంకా జాబ్స్ చాలా వస్తాయని మేము అనుకుంటున్నాం ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో. కానీ మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది సెంట్రల్ ఎలక్షన్ అంటే సెంట్రల్లో అధికారం ఎవరికి అనేది డిసైడ్ చేస్తుంది కదా. సో మరి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఇక్కడ మహబూబ్ నగర్ నుండి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము కాంగ్రెస్ నుంచే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడం జరిగింది. సో ఏమన్నా జరిగినాయి అంటారా నీకు తెలిసి? నాకు అవన్నీ ఏం తెలియదు, ఏమి ఇవ్వలేదని. సో ఇక్కడ మహబూబ్ నగర్ నుండి అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేను కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? రాజు అన్న. రాజు గారు ఏం చేస్తుంటారు? రాజు గారు నేను మున్సిపాలిటీలో వర్క్ చేస్తాను. ఎంత ఇస్తారు శాలరీ? అంటే ఇంకా 10,000 12,000 వస్తాను. 12,000. మరి ఇప్పుడున్న ఖర్చులకి ఇప్పుడున్న రేట్లకి సరిపోతుందా అన్న? సరిపోతా అంటే ఇంకా అడ్జస్ట్ చేసుకుంటున్నాం, అట్లే సరిపోవట్లేదు కానీ ఇంకా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. చేసుకోవాలి అంతే. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇంట్లో అంటే ఇంకా బాగానే ఉంటాం, 8-9 మంది వరకు ఉంటాం. పెద్ద ఫ్యామిలీ. ఓకే. అని మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి అన్నది, మరి ఎట్లా మరి 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయా? అందుతున్నాయంటే ఇప్పుడు గ్యాస్ కూడా ఓకే అయిపోయింది కానీ అది గ్యాస్ కూడా అప్లికేషన్ పెట్టినాము, ఓకే అయిపోయింది, వస్తుంది అని చెప్పారు. కరెంట్ బిల్లులు కూడా 200 యూనిట్ ఫ్రీ అంటున్నారు. అది కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోతే ఇంకా ఓకే అయిపోతుంది. అది కూడా బస్సు కూడా ఫ్రీ అంటున్నారు. బస్సు ఫ్రీ ఆల్రెడీ చేసిరు కదా, నడుస్తుంది కదా, లేడీస్కి నడుస్తుంది, బాగానే అనిపిస్తుంది అన్న. లేడీస్కి అయితే కొందరు బాగాలేదు అది అంటున్నారు. మరి బాగాలేదంటే ఇంకా కొంతమంది ఉంటారన్న అనేటోళ్ళు. మాకైతే ఇంకా లేడీస్కి అయితే ఇబ్బంది లేకుండా బాగానే ఉంది, పర్వాలేదు, పర్వాలేదు. కానీ మరి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో మరి మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ఇక్కడ ఎవరు గెలిచేటట్టు ఉంది, ఇట్లుంది పరిస్థితి? అంటే ఇంకా కాంగ్రెస్ అంటున్నారు, బీజేపీ అంటున్నారు, కానీ పక్కా కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నాం. అవును, బీఆర్ఎస్ లేదు, పోయింది. కానీ మరి కాంగ్రెస్ బీజేపీ విషయంలో చూసుకుంటే ఎవరు ఉన్నారు మరి అభ్యర్థులు, ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. అభ్యర్థులు ఎవరు ఉన్నారు తెలుసా పోటీ చేసేవాళ్ళు? సో మరి ఇప్పుడు అటు సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది, 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? అంటే ఇంకా బాగానే అనిపించింది, కానీ దానికంటే ఇది బెటర్ ఉంది. కాంగ్రెస్ అయితే బెటర్ ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.